కరెంట్ ఉంది, కరెంట్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, కానీ మిగతా ఇవి సరిగా రావడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉండేనా? ఏదన్నా ధైర్యంగా చేస్తుండే, ఈయన ఏం చేయలేకపోతుంది. ఎందుకు అట్లా అని? అది ఇక వాళ్ళు ఇప్పుడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ లాగా జగన్ షర్మిల లాగా అవుతుంది, కేటీఆర్ కవిత అని అంటున్నారు, నిజమే అంటారా? అటువంటిది ఏముండదు. అన్న చెల్లెల మధ్యలో లొల్లి అవుతుంది కదా, అది ప్రతి ఇంట్లో అయ్యేదా అంటారు. కామన్ అది. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల్లో కేటీఆర్ ఒకటి, హరీష్ రావు ఒకటి అని అంటున్నారు కదా, మీరేమంటారు? అది తప్ప అందమ్మా, మంచి ఎడ్యుకేటర్ ఆయన. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ అవకాశం ఏమైనా ఉందా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశం? అట్లేమో కూలగొట్టరమ్మా, అట్లేముండదు. అట్లేముండదు. నడుస్తారు వీళ్ళు మంచిగా చేసుకుంటే. నేను నేషనల్ పార్టీ కదమ్మా, ఇలా అన్ని మళ్ళా గ్యాస్ కానీ వీళ్ళు ఎవరైతే అన్ని చేస్తారో తప్పకుండా దేవుడు చేస్తారు. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్? ఆయన అనుభవం ఉంది, నాకు అనుభవం లేదు. అంతే అంటే అసలు ఈయన నిలపగలుగుతాడంటారా రేవంత్ రెడ్డి? వెనుక ఉన్న వాళ్ళు నిలబడతాడు, వాళ్ళు ఏమైనా పడగొడితే మళ్ళీ కష్టం. ఓకే, అంటే రాహుల్ గాంధీని అడగాలి ఏదైనా ఉంటే, ఇందిరమ్మనే అడగాలి ఏదైనా ఉంటే, సోనియమ్మనే అడగాలి ఏదైనా ఉంటే అని అంటున్నారు కదా, మీరేమంటారు? అంతే కదా, ప్రతి ఒక్కటి ఆయన ఎన్నిసార్లు దీనికి వెళ్ళినట్టే అదే కదా. థ్యాంక్ యూ.